అంటే ప్రపంచానికి భగవద్గీత అర్థం యథాతథంగా వివరించిన ఆచార్యులైన ప్రభుపాదుల వారు 65వ సంవత్సరం అమెరికాకు వెళ్తారు. వెళ్ళినప్పుడు 65వ సంవత్సరం వెళ్ళినప్పుడు 66లో ఈ భగవద్గీత అంతా ఇంగ్లీష్లో రాస్తుంటారు, ఇండియాలోనే కొంత అది పోతుంది. తర్వాత 66లో ఇంకోసారి సెకండ్ టైం మళ్ళీ గీత రాస్తారు. ఆయన 1000 పేజీలు ఆయన రాస్తారు. మళ్ళీ రెండవసారి అది పోతుంది. మళ్ళీ మూడవసారి మళ్ళీ రాస్తారు 67లో భగవద్గీత. చూడండి, మూడోసారి మళ్ళీ రాస్తారు. మళ్ళీ రాసి ప్రభుపాదులు ఆలోచిస్తుంటారు, దీన్ని ఎలాగా ప్రపంచానికి ఇవ్వాలి ఈ జ్ఞానాన్ని, అంతే కదా, దాన్ని మనం ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ చేసి బుక్కులాగా ఇవ్వాలి కదా, ఎలా ఇవ్వాలి? ఏదైనా మంచి పెద్ద కంపెనీ వాళ్ళు వస్తే దీన్ని ప్రింట్ చేసి ప్రపంచానికి భగవద్గీత పరిచయం చేస్తారు అని అనుకుంటారు ఆయన. దానికి ముందు ఒక అమెరికన్లో అతను యాలన్ ఒక అతను ఉంటాడు. అతను అప్పట్లో అమెరికాలో 1960sలో వెరీ ఫేమస్ సింగర్, పాటలు రాసే కవి. అంటే అమెరికా వాళ్ళ యూత్కి ఒక రోల్ మోడల్లాగా ఉండేవాడు. కవితలు రాసేవాడు, ఉత్తేజపరిచేవాడు, ఒక మోటివేషన్ ఇచ్చేవాడు, మంచి పాపులర్ సింగర్. ప్రభుపాదుల వాళ్ళు కలుస్తారు. ఆయన ప్రభుపాదులు అడుగుతారు, అయ్యా నా భగవద్గీత అంతా రెడీ అయింది, నువ్వు దీన్ని ఇంగ్లీష్లో ఎలాగైనా రాశారు, ప్రింట్ చేస్తావా ఎవరి దగ్గర, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర, నీకు చాలా పాపులర్ కదా అని అడుగుతారు. అతను చాలా ప్రయత్నాలు చేస్తారు, భగవద్గీతని ఇంగ్లీష్లో ప్రింట్ చేయాలి. అమెరికాలో న్యూయార్క్ నగరంలో ప్రయత్నం చేసి చాలామంది చూసి, అయ్యో ఇది ఎవరు కొంటారయ్యా భగవద్గీత, ఇవంతా కూడా ఎవరి దానికి కస్టమర్స్ లేరు, ప్రింట్ చేయలేము అనేస్తారు. అతను చాలా ప్రయత్నం చేస్తారు, చాలా పాపులర్ వ్యక్తి ఆయన అలా కాదు. తర్వాత ప్రభుపాదుల వారికి ఒక భక్తుని అడుగుతాడు, రయారామ అని. ఆయన అడుగుతాడు, ఏమయ్యా నువ్వు కొద్దిగా, అతనికి కొద్దిగా ప్రింటింగ్ అంతా కూడా అనుభవం ఉంటుంది, నువ్వే దీన్ని భగవద్గీత ప్రింట్ చేయాలి ఇంగ్లీష్లో రాసిన దాన్ని అంటారు. ఆయన చాలా ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసిన న్యూయార్క్లో తెలిసిన వ్యక్తుల దగ్గర అందరూ కూడా దీన్ని మనం అమ్మలేమండి, ఎవరు కొంటారు ఇవన్నీ కూడా, అమెరికాలో గీత ఎవరు కొంటారు చెప్పండి, దీన్ని మనం అమ్మలేము, చేయలేము అనేస్తారు. అలా అయిపోతుంది చూడండి. తర్వాత మూడవసారి ఒక భక్తుడు, అతని పేరు బ్రహ్మానంద దాస. సో తర్వాత సన్యాసి అవుతారు కూడా ఆయన. ఆయన్ని ప్రభుపాదులు అడుగుతారు, నువ్వు ఒక ప్రయత్నం చేయవయ్యా, ఈ భగవద్గీతని ఎలాగైనా ప్రింట్ చేయాలి, మనం ఈ బుక్ రూపంలో రావాలి అని ప్రయత్నం చేయవయ్యా అంటారు. అతనికి ఏమీ అనుభవం ఉండదు, అతనికి ప్రింటింగ్ తెలియదు, బుక్ ఎలా పబ్లిష్ చేయాలో తెలియదు, ఏది తెలియదు అతనికి. అతను ఏం చేయాలో అర్థం కాదు. మనకేమి ప్రభుపాదుల వారి పని చేశారే, ఈ సేవ ఎలా చేయాలి? Like, share and subscribe to HKM Kinderpour channel.